రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రాలు, సర్వోన్నతుడ వందనాలు, అద్వితీయుడా ఆరాధ్యనీయుడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు తండ్రి మీరు చూపించిన కృప ఉన్నతమైనది, బహుబలమైనది తండ్రి. అవునయ్యా, ఈ రాత్రిన మేము సజీవులంగా ఉండి ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం మీరే మాకు అనుగ్రహించారు నాయన. అవునయ్యా, మార్గాలలో ఎన్నో ప్రమాదాల చేత అనేక మంది గాయపడినప్పటికీ, అయా అనేక మంది ప్రమాదాల బారిన పడినప్పటికీ నాయనా మాకు ఏ ప్రమాదం జరగకుండా కాపాడారు. అయా అనేక మంది ఆకలితో అలమటిస్తున్నప్పటికీ మాకు ఆహారమును సమకూర్చారు. అనేక మంది ఆర్థిక పరిస్థితుల్లో తండ్రి అయా కృంగిపోతూ ఉన్నప్పటికీ మాకు ప్రతి అవసరతను తీర్చారు, బలపరిచారు, జ్ఞానం ఇచ్చారు, శక్తితో అయా మమ్మల్ని నింపారు, మా పనులను దీవించారు. మీకే లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మరొకసారి మేమందరమును కూడా కుటుంబం అందరితో కలిసి ప్రార్థించుకునే అవకాశము కూడా దయచేసిన విధానాన్ని బట్టి ప్రభువా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత వందనాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా అవునయ్యా, మా కోరికను సిద్ధింపజేసేది, మా ఆలోచన అంతను కూడా సఫలపరిచేది ఒక మనిషి కాదయ్యా, ఒక వ్యక్తులు కాదు నాయన, కేవలం మీరు మాత్రమే దాన్ని చేయగలరు ప్రభువా. ఏ బిడ్డ అయితే రాత్రి కాలంలో ఏ కోరిక అయితే కలిగి ఉన్నారో నాయన, ఆ కోరికలన్నీ కూడా యేసు నామంలో సిద్ధింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం నాయన. అయా వారి జీవితంలో వారి ఆలోచన యావత్తును కూడా సఫలపరచును గాక అని అయా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. వారందరి జీవితాల్లో ఈ రాత్రి కాలంలో గొప్ప కార్యాలను జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి సమయాల్లో నాయన ప్రతిరోజు రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించండి నాయన. పేరు పేరున వారిని గురించి ప్రార్థిస్తుండగా మీ ఆశీర్వాదాలు వారందరిపైన కుమ్మరించండి ప్రభువా. ఏ ఆశతో, ఎటువంటి ఆలోచనతో, ఎటువంటి భయముతో, ఎటువంటి కలవరంతో, దేని నిమిత్తం అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నప్పటికీ అయా ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్యంతో ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాం మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. అయా అరికాల నుంచి మొదలుకొని నడినెత్తి వరకు ఏ రోగం ఉన్నదో నాయన ప్రతి వాటి గురించి ప్రార్థిస్తూ ఉండగా అద్భుతంగా వారికి స్వస్థత దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాం, బ్రెయిన్ సమస్యలతో ఉన్నారు నాయన, అయా హెడ్ఏక్స్ తో ఉన్నారు ప్రభా, మైగ్రేన్ సమస్య అయా వారికి ఉంటుండగా నాయన సంపూర్ణ విడుదల దయచేయండి. అయా కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి స్వస్థత దయచేయండి. అయా గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. లంగ్స్ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కలిగి ఉన్నారో వారికి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి ప్రభువా విడుదల అనుగ్రహించండి. హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఎవరు బాధపడుతున్నారో తండ్రి వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నాయన చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి, బ్లడ్ సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా థైరాయిడ్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా బీపీలు, షుగర్లు అన్ని కూడా నార్మల్ గా ఉండే కృప దయచేయండి తండ్రి. అయా పెరాలసిస్ తో ఎవరైతే బాధపడుతున్నారో విడిపించండి నాయన. ఎవరైతే ప్రభు అంధకార దురాత్మ శక్తులతో బాధపడుతున్నారో యేసునామంలో వారికి విడుదల దయచేయండి. మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. నరాల బలహీనతల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఆర్థరైటిస్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన ఎవరైతే మానసికమైన రుగ్మతల్లో ఉన్నారో నాయన, డిప్రెషన్స్ లో ఉన్నారో ప్రభువా అయా దయ చూపించండి వారికి. అయా నార్మల్ గా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన ప్రభువా అప్పుల్లో ఉన్నారయ్యా, అప్పుల సమస్య నుంచి విడిపించండి. అప్పులు కట్టుకునే స్థితిని వారికి దయచేయండి ప్రభువా. అయ్యా వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలను అభివృద్ధి పరచమని అడుగుతున్నాం నాయన. అదే విధంగా నాయన ఎవరైతే కుటుంబాల్లో సమాధానం లేదు, శాంతి లేదు నాయన, నెమ్మది లేని స్థితిలో ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించి వారి కుటుంబాల్లో శాంతిని, సమాధానంను, నెమ్మదిని దయచేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను అనుగ్రహించండి. యవన బిడ్డలు అయా వారి తల్లిదండ్రులకు లోబడే కృప దయచేయండి ప్రభువా. నాయన రక్త సంబంధికుల మధ్య కూడా తండ్రి అనవసరమైన గొడవలు నాయన
వాటి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రతిమాలుకుంటున్నాం ప్రభువా. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి కూడా అయ్యా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి తండ్రి. వివిధ దేశాల్లో బిడ్డలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, పనులు చేసుకుంటూ ఉన్నారు నాయన. వారందరికీ కూడా ఆశీర్వాదాలు దయచేయండి నాయన. ఎవరైతే వీసా ఇంటర్వ్యూస్ కోసం, ఇమిగ్రేషన్స్ కోసం ప్రయాసపడుతున్నారు, సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించి బిడ్డలకు సంతాన భాగ్యమును అనుగ్రహించండి, గర్భఫలమును దయచేయండి ప్రభువా. ఎవరైతే తండ్రి వివాహాల కోసం ప్రార్థనలు చేస్తున్నారో సాటి అయిన సహాయమును వారికి దయచేయండి. ఎవరైతే తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మంచి జాబును బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే నాయన లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ప్రార్థనలు చేస్తున్నారో నాయన వాటన్నిటిని మీ చిత్తంలో వారందరికీ దయచేయమని అడుగుతున్నాం. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు తండ్రి, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయమని నాయన బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులకు మీరు తోడై ఉండండి, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి తండ్రి. ఈ రాత్రి కాలంలో అయ్యా మీ కృపను బట్టి మేమందరము కూడా సేద తీరబోతున్నాము. అలసిపోయిన మా దేహములకు అయ్యా మీరే మంచి నిద్రను దయచేయండి ప్రభువా. నాయన గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె కాపుదల అనుగ్రహించండి. ఎవరికి నిద్ర లేమి, పీడకలల సమస్యలు లేకుండా అయ్యా ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన బాధించబడకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సేద తీరే భాగ్యమును అనుగ్రహించమని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని రాత్రిన పెడుతూ ఉండగా మరలా ఉదయకాలాన్ని మేమందరము కూడా సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.